ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూశారంటే మీ గుండె ఖచ్చితంగా బాధతో బరువెక్కిపోతుంది. అజిత్ దోవల్ గారు రహస్య ఏజెంట్గా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అతనికి ఎదురైనటువంటి ఒక అనుభవం ఈ వీడియో. ఒక ముసలి వ్యక్తి అజిత్ దోవల్ గారి రహస్య ఐడెంటిటీని గుర్తించారు. అప్పుడు అతని యొక్క పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే పాకిస్తాన్లోని లాహోర్లో. అక్కడున్న ఒక ఫేమస్ పుణ్యక్షేత్రం జనంతో కిక్కిరిసిపోయుంది. ఆ జనసంద్రం మధ్యలో ఒక భారతీయ ఏజెంట్ తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఒక సీక్రెట్ మిషన్ మీద ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఆ ఏజెంట్ మరెవరో కాదు, యువ అజిత్ డోవల్, శత్రుదేశం నడిబుడ్డున ఒక్కరే. ఆయన చేసే ప్రతి కదలిక, మాట్లాడే ప్రతి మాట తన అస్సలు గుర్తింపును బయటపెట్టే ప్రమాదముంది. అందుకే అక్కడి వాళ్లలో ఒకరిగా, ఒక సాధారణ భక్తుడిలా పూర్తిగా కలిసిపోయారు. డోవల్ అలా జనంలో కలిసిపోయి ఉండగా ఒక మూలనుంచి ఎవరో అతన్నే గమనిస్తున్నారు. పొడవాటి తెల్ల గడ్డం, చాలా ఆకట్టుకునే రూపం. కాని ఆ చూపుల్లో ఏదో తేడా ఉంది. అది మామూలు చూపు కాదు, చాలా తీక్ష్ణంగా, లోతుగా ఉంది. ఆ క్షణమే డోవల్కి అర్థమైపోయింది, ఏదో ప్రమాదం పొంచి ఉందని. అంతవరకు ప్రశాంతంగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ రహస్యమైన వ్యక్తి గుంపులో ఉన్న డోవల్ను సైగచేసి పిలిచాడు, నాతో రా అన్నట్టుగా. అంతే, అక్కడితో కథ అత్యంత ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. డోవల్ అతని దగ్గరికి వెళ్లగానే ఆ పెద్దాయన సూటిగా ఒక్క మాటే అన్నాడు, తుమ్ హిందూ హో, నువ్వు హిందూవి. అంతే, ఆ ఒక్క మాట ఆ రద్దీగా ఉండే చోట బాంబ్ పేలినట్టయింది. డోవల్ కవర్ బ్లోన్. ఆయన గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించుకోండి. ముందుగా గుంపులోంచి బయటకు పిలిచాడు. తర్వాత ఎవరికీ తెలియని వంకరటింకర సందులగుండా తీసుకువెళ్లాడు. చివరికి ఒక చిన్న చీకటి గదిలోకి తీసుకెళ్లి తలుపు లోపల్నుంచి గడియబెట్టేశాడు. ఇక ఆ క్షణం డోవల్ ఒంటరి. ఆయన ప్రాణం ఆ పెద్దాయన చేతుల్లో ఉంది. సహజంగానే డోవల్ తన ట్రైనింగ్ని ఉపయోగించారు. తన కవర్ను కాపాడుకోడానికి చివరి ప్రయత్నం చేశారు. నేను హిందువును కాదు, నేను తర్వాత ఇస్లాంలోకి మారాను అని ఒక కథ అల్లారు. కాని ఆ పెద్దాయన నమ్మలేదు. నువ్వు మతం మారలేదు, అబద్ధం చెబుతున్నావు అని ఖరాఖండిగా చెప్పేశాడు. అతని కళ్లలో ఉన్న ఆ నిశ్చయత డోవల్ను ఇంకా ఎక్కువ కలవరపట్టింది. అసలు ఆ పెద్దాయనకి అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? డోవల్ ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న ఫేక్ ఐడెంటిటీని ఏ చిన్న విషయం పట్టించేసింది? పదండి, ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఆధారమేంటో తెలుసా? కుట్టిన చెవులు. అవును, నిజంగానే, కేవలం కుట్టిన చెవులు. డోవల్ చెవులుకున్న ఆ చిన్న రంధ్రాల్ని ఆ పెద్దాయన గమనించాడు. ఎవ్వరూ ఊహించని ఇంత చిన్న విషయం ఒక టాప్ గూఢచారి జీవితాన్ని ప్రమాదంలో పడేసింది. అసలు ఈ కుట్టిన చెవులకు హిందూ అవడానికి సంబంధమేంటి అని అనిపించొచ్చు. అది ఒక సాంస్కృతిక సంప్రదాయంతో ముడిపడి ఉంది. దాన్నే కర్ణవేద సంస్కారం అంటారు. అంటే చిన్నప్పుడు చెవులు కుట్టించటమన్నమాట. ఇది ఒకప్పుడు చాలా హిందూ కుటుంబాల్లో, ముఖ్యంగా అబ్బాయిల్లో చాలా కామన్. ఈ చిన్న కల్చరల్ మార్క్ డోవల్ బ్యాక్గ్రౌండ్ని మొత్తం బయటపెట్టేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్. కథ మళ్లీ పూర్తిగా మారిపోయింది. ఆ పెద్దాయన డోవల్ను బెదిరించలేదు, పైగా ఒక సలహా ఇచ్చాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో, ఇలా ఇక్కడుండటం నీకస్సలు సేఫ్ కాదు అని హెచ్చరించాడు. ఇది ఒక శత్రువు చెప్పే మాటలా లేదు కదా, ఎవరో శ్రేయోభిలాషి హెచ్చరిస్తున్నట్టుంది. అసలు ఎందుకలా ప్రవర్తించాడా పెద్దాయన? ఆయన కథేంటి? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ వెనకున్న అసలు నిజం బయటకు రాబోతుంది. ఇది కేవలం ఒక గొడవ కాదు, అంతకన్నా చాలా లోతైనది. ఆయనేమన్నాడో తెలుసా? పతా హై मैंने ऐसा क्यों कहा? क्योंकि मैं भी हिंदू हूं. అంటే నేను ఎందుకలా చెప్పానో తెలుసా? ఎందుకంటే నేను కూడా హిందువునే. అంతే, కథ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఆ పెద్దాయన కూడా హిందూవే. తన అసలు గుర్తింపును దశాబ్దాలుగా దాచుకుని పాకిస్తాన్లో ఒక ముస్లిం పద్దగా బతుకుతున్నాడు. ఆ క్షణం ఆ గదిలో ఉన్నది ఇద్దరు శత్రువులు కాదు, ఒకే రహస్యాన్ని, ఒకే బాధను పంచుకుంటున్న ఇద్దరు మనుషులు. ఆ తర్వాత ఆ పెద్దాయన తన విషాదగాథను చెప్పడం మొదలుపెట్టాడు. దేశ విభజన అప్పుడు తన కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నాడట.
అప్పట్నుంచి తన అసలు ఐడెంటిటీని దాచుకొని బతుకుతున్నాడు. బయట ప్రపంచానికి ఆయనొక గౌరవనీయమైన మతపెద్ద, కాని లోపల తన విశ్వాసాన్ని రహస్యంగా కాపాడుకుంటున్నాడు. అందుకే డోవల్ను చూడగానే తన వాళ్లని చూసినంత ఆనందం వేసిందట ఆయనకి. కేవలం మాటలతో చెప్పడమే కాదు, తన రహస్యాన్ని చూపించాడు కూడా. గదిలో ఉన్న ఒక పాత అల్మరాను తెరిచాడు. దాని లోపల దుమ్ము పట్టిన బట్టల వెనుక శివుడు, దుర్గాదేవి చిన్న విగ్రహాలు. అదే ఆయన రహస్య ప్రపంచం. శత్రువుల మధ్య దశాబ్దాలుగా కాపాడుకుంటున్న తన నిజమైన గుర్తింపుకు అది ఒక నిలువుటద్దం. అదొక మరచిపోలేని సమావేశం. లాహోర్లోని ఒక చిన్న సందులో ఒక గూఢచారికి, తన గుర్తింపును దాచుకున్న మరో వ్యక్తికి మధ్య శత్రుదేశం నడిబొడ్డున ఒక రహస్య బంధమేర్పడింది. అంటే చూడండి, గొడవల మధ్య కూడా మానవ సంబంధాలు ఎంత బలంగా చిగురిస్తాయో. దేశ విభజన సమయంలో ఒక హిందువుగా ఉన్నటువంటి ఆ ముసలి వ్యక్తి పరిస్థితులకు అనుగుణంగా మతాన్ని ఎలా మార్చుకొని మనసును చంపుకొని పాపం ఎలా బ్రతికాడు అనేది మన హృదయాన్ని కలిచివేస్తుంది. ఇక్కడ ఎంతమంది హిందువులు ఇలా పాకిస్తాన్లో మగ్గిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ.